ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాము. రానున్న 24 గంటల్లో ధనుసు రాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. వారికి ఆస్తి యోగం పట్టబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ధనుసు రాశి వారికి ఈ అదృష్టం ఎలా కలగబోతుంది, 10 ఏళ్ల పాటు వారి జీవితం ఎలా సెటిల్ అవుతుంది, మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 9వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి బుధుడు. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే గనుక వీరికి నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే నాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. అది ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు. అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఏ అంశంలోనైనా సరే ముందడుగు వేసి వీరు సమస్యలనైతే పరిష్కరించుకుంటారు. అటువంటి ఆలోచనలు అనేవి సమయస్ఫూర్తి అలాగే చాకచక్యం ఈ ధనుసు రాశి వారికి చాలా అధికం అని చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా కానీ తొందరగా కలిసిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణకు, దీనితో పాటుగా ఆరోగ్యానికి, దీనితో పాటుగా సమయపాలనకు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు. ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. అయితే ఈ ధనుసు రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఆ తపనతో ఏ పనిలోనైనా కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. ఇదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు ఏదైతే కష్టపడతారో దానికి 10ంతలు ఫలితం అనేది వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత హోదాలో ఉండే ఆలోచన కలిగి ఉంటారు. బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో ఈ ధనుసు రాశి వారు కూడా అదేవిధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకి చేరుకుంటారు. వీరు అలా ఉన్నత హోదాకి, మంచి హోదాకి చేరుకున్న తర్వాత అందరూ కూడా వీళ్ళను ప్రశంసిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారిని నిందించిన వాళ్ళే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచాలి లేదా ఇతరులను బాధపెట్టాలి అనే ఆలోచన వీరికి ఉండనే ఉండదు. వీరు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. వీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకలా అస్సలు ప్రవర్తించరు. ఈ ఒక్క గుణం వలనే ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా విజయం వైపు దూసుకు వెళ్తారు. అదేవిధంగా వీరు పేదరికంలో బ్రతుకుతున్నా కానీ వీరు ఎవ్వరినీ కూడా దూషించరు, నిందించరు. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ కూడా మంచి సానుకూల వాతావరణం అనేది కలిగి ఉంటుంది. అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ వీరిని ఎవరైనా దూషిస్తున్నారు అంటే గనుక వారితో వీరు కూర్చుని మాట్లాడి వీరే వెనుకడుగు వేస్తారు కానీ వాళ్లను మాత్రం అస్సలు నిందించరు. ఇంత మంచి మనసు కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి స్థిరాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా
కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను, ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావలసిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలకు దిక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో, ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి గల వ్యక్తుల జీవితంలో ఎదురవబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే, మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోనికి రావటం జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పుల్ని మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది?
ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలోని పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీరు యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయల నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు. అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. మేము ఇంత డబ్బు దాచిపెట్టామా, మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళు వినండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఆకాశంలో గ్రహాల స్థానాలు మారుతున్నాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతోంది. అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజులు మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు వీరు మర్చిపోతూ ఉంటారు. రాబోయే 4 రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావం వారి ఈ బలహీనతలనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితంలోని సున్నితమైన అంశాలపై, ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది. ఈ రాబోయే రోజులలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటం, సమయానికి ఫోన్ చేయకపోవటం, చెప్పిన మాట వినకపోవటం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు. ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు అదుపు తప్పుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరి ఒకటి కావచ్చు. పరుషమైన పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటివి జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దానిని వెనక్కి తీసుకోలేరు. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగల్చవచ్చు. కుజగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు.
భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం, వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. నా మాటే నెగ్గాలి అనే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇద్దరి పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమవుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది. కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడవ వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు. రాహువు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది. మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకుని మీ భాగస్వామిని అనుమానించటం మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు, ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకుని లేనిపోనివి ఊహించుకుని గొడవపడటం. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతాడు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది. పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు. ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని, అభద్రతాభావాన్ని రేకెత్తించవచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది. గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించటం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనో బయటో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని, అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది. గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మొదటిది ఆస్తి నష్టం. ఇది అనేక రూపాలలో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ధ్యానంగా నడపటం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణాలు పాడవటం. ఇంట్లోని విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు. స్థిరాస్తి వివాదాలు. భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం. మోసపూరిత పథకాలు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్కీమ్ల పట్ల ఆకర్షితులవుతారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, స్కామ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ.